హాయ్ గైస్! జగన్ చుట్టూ అయితే లిక్కర్ కుంభకోణం అనకూడదు. వీళ్ళేందంటే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. కుంభకోణం కాదు యాక్చువల్లీ దాంట్లో స్కామ్ ఏమైనా జరిగుంటే నిరూపితమైతే అప్పుడు దాన్ని కుంభకోణంగా పరిగణించాలి. అది కూడా కొన్ని లక్షలు అంటే కోట్లలో జరగాలి. కొన్ని కోట్లలో అలాంటిది మరి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కుంభకోణం జరిగింది కదా! 250,00,00,000 మరి అప్పుడు అనలేదు కదా! ఇప్పుడైతే కొత్త పెద్ద పేర్లు అవుతున్నారు. సరే అది పక్కన పెట్టేద్దాం. జగన్ చుట్టూ అయితే ఒక ఉచ్చు బిగించబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. జగన్ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుంటారనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అయితే ఓపెన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మన టీడీపీ ఎంపీ ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు ఆయన అమిత్ షాకి ఆధారాలు సమర్పించారని కొన్ని. అలానే అమిత్ షాకి రిక్వెస్ట్ చేశారంట ఈడీని ల రంగంలోకి దింపి జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని ఎంక్వైరీ అయితే చేయాలని అయితే చూశారు. ఆ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసారో వాళ్ళనైతే అరెస్ట్ చేయమని అయితే రిక్వెస్ట్ పెట్టినట్టే తెలుస్తుంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే పావులైతే కదులుతా ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. నేను కూడా ఒకప్పుడు అనుకున్నా యాక్చువల్‌గా వీళ్ళు ఇప్పుడు అన్నారు కదా! 1,00,00,000 తిన్నారు, 50,000 తిన్నారు అని లిక్కర్ దాంట్లో మందుకు సంబంధించి, మద్యం సంబంధించి. నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు కొత్త వైసీపీ ఉన్నప్పుడు ఏందంటే అంటే నోటెడ్ బ్రాండ్లు అనేది ఆపేసింది. కొత్త బ్రాండ్లు సృష్టించింది. లోకల్‌గా తయారు చేయడం మొదలెట్టింది. ఆ బూమ్ బూమ్ లాంటివన్నీ కొన్ని బీర్లు కావచ్చు, లేకుంటే వేరే వేరే చాలా రకరకాల పేర్లు చాలా వచ్చినాయి. అయన్నీ కొత్త బ్రాండ్లు అనేది అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చి తయారు చేశారు కాబట్టి దాంట్లో ఏమన్నా నొక్కేసారేమో, దానిలో ఏమన్నా స్కామ్ జరుగుంటుందో అనిపించింది నాకైతే. అప్పుడు నేను అనుకున్నా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరుగుంటుంది. ఎందుకంటే హై రేట్లకి అమ్మారు. అలానే హై రేట్లకి అమ్మినప్పటికీ తప్పు కాదు. కానీ అక్కడ అక్కడ ఏదైతే తప్పు జరిగి ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే తయారు చేశారో ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్సెంటేజ్ కమిషన్ ఎక్కువ తీసుకున్నారా, లేకుంటే పర్సెంటేజ్ అంటారు కదా! అది తీసుకున్నారా, లేకుంటే ఇయన్నీ ఉంటాయి కదా రకరకాలుగా. అయేమైనా తప్పులు జరుగుంటాయేమో అనిపించింది నాకైతే. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళు వచ్చి 10 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదంటే నాకు తెలిసి అప్పుడు అంత పెద్ద తప్పులేం జరగలేదనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి జరుగుంటే ఇప్పటికే తెలిసిందే కదా! ఖచ్చితంగా లోకేష్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. తన తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉంచారు కదా! అంత ఈజీగా అయితే వదిలిపెట్టి ఉండకపోవచ్చు. చూడాలి ప్రస్తుతానికైతే అంత ఈజీగా అనిపించట్లేదు నాకైతే. ఇప్పుడైతే మీకు జగన్మోహన్ రెడ్డి ఆహ్, ఓడిపోయాడు. ఓడిపోయినెమ్మటే లోకేష్ ఇమ్మీడియేట్‌గా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. ఇది కూటమి గవర్నమెంట్ రాంగానే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తప్పులు చేశాడు, ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇరికించొచ్చు అనేది ఖచ్చితంగా చాలా ప్రయత్నం చేసి ఉంటాడు. అందులో భాగంగా అయితే ఏదో ఒకటి 2 ఆధారాలు దొరికినట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళాలంటే ఒక్కటే సొల్యూషన్ అండి. వేరే ఏం లేదు. ఎవరైతే ఆ బ్రాండ్‌లు తయారు చేశారో వాళ్ళ దగ్గర నుంచి మేము ఇగో ఇన్ని సీసాలు ఇచ్చాము. ఇగో 100 సీసాలు ఇచ్చాము. 100 సీసాలు ఇస్తే మాకు లెక్క చెప్పింది 90 సీసాలకు లెక్క చెప్పారు. ఇంకో 10 సీసాలు మిస్ అయినాయి. మాకైతే లెక్క చెప్పలేదు అని అయితే చెప్పాలి. వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అది అప్పుడు ఫ్రాడ్ అవుతుంది. 10 సీసాలు ఏందంటే జగన్మోహన్ రెడ్డి అమ్ముకొని డబ్బులు సొమ్ములు చేసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అలాంటిది కనిపించడానికి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చూద్దాం మరి. ఫ్యూచర్‌లో ఏం జరగబోద్దో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? లేకుంటే ఏం జరుగుద్దో? ఇలా జరుగుంటే అంటున్నాను నేనైతే ఇలా జరుగుండొచ్చు. ఇలా జరిగితేనే తప్పు